యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో ఈ రీతిగా ఉంది. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషం వారి తల్ల మీద ఉండును. వారి సంతోషానందము గల వారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవునని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. అయితే ప్రియులారా, యెహోవా విమోచించిన వారెవరంటే, యెహోవా దగ్గర మనము మన పాపాన్ని, లోకాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో, అయ్యా ఈ పాపం నాకొద్దు, అయ్యా నాకు ఈ శాపం వద్దు, ఈ లోకం వద్దని దేవుని ముందు మనం ఎప్పుడైతే మన పాపము ఒప్పుకుంటామో, మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, అప్పుడు దేవుడు విమోచించే వారమే ఉన్నాం. యెహోవా విమోచించిన వారు ఎలా ఉంటారంటండి, నిత్య సంతోషం వారి తలల పైన ఉంటుందని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. అంటే ఆయన సంతోషము నిరంతరము కూడా నిత్యము సంతోషాన్ని ఇస్తానంటున్నాడు ఆయన. సంతోషము, ఆనందము, మరి దుఃఖమును, నిట్టూర్పును కూడా నీ జీవితంలోంచి, నీ కుటుంబంలోంచి తీసివేస్తానని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. అయితే నీ పాపాన్ని, నీ శాపాన్ని, నీ